నాద వినోదిని భువన పాలిని వే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే మేడం మీ పేరు? పుష్ప. మన క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ నేర్పించాలి, పిల్లలు చెయ్యాలి కూడా. సూపర్ మేడం. అంటే మీ పర్ఫార్మెన్స్ కి మా ప్రోగ్రామ్ సైడ్ నుంచి ఏమి ఇవ్వచ్చు, అప్రిసియేషన్ లాగా ఏమి ఇవ్వచ్చు అని ఆలోచించాం. చాలా ఇవ్వచ్చు, బట్ మా ప్రోగ్రామ్ తరపు నుంచి, మా ఈటీవీ తరపు నుంచి మీ అద్భుతమైన డాన్స్ నేర్పిస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు కాబట్టి మీకు 1000 రూపీస్ మా ఆడవాళ్ళు మీకు జాబ్. థ్యాంక్ యూ సో మచ్ కిడ్స్. బాగున్నారా? మీరు బాగుండడం ఏంటండి బాబు, ఎంత అందంగా అద్భుతంగా ఉంటే. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఏ పనైనా సరిగ్గా పద్ధతిగా చేసేది ఎవరు? ఏ రంగం అయినా గెలిచి చూపించేది ఎవరు? కుటుంబాన్ని ముందుండి నడిపించేది ఎవరు? కష్టాలని దాటించే వారధి ఎవరు? అందుకే అంటామండి ఆడవాళ్ళు. ఆడవాళ్ళు మీకు జోహర్లు ఈ రోజు వచ్చేసింది మీకు ఎంతగానో ఇష్టమైన పట్నం, మీ ఇబ్రహీంపట్నంకి. ఇబ్రహీంపట్నం చిన్నప్పుడు నాకు గుర్తుంది, ఆ తీపి జ్ఞాపకాలు. ఇబ్రహీంపట్నం షేర్ ఆటో నడిపించేటోడిని. చాలా ఫేమస్ ఇబ్రహీంపట్నంలో. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ బాగా బూమింగ్ ఉంది ఇబ్రహీంపట్నంలో. అక్కడ ఎవడు మాట్లాడినా అరే ఇబ్రహీంపట్నంలో 200 గజాలు ఉన్నాయరా పోయి నాకు. మన ఫస్ట్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఇబ్రహీంపట్నంలో ఫేమస్ అయిన 6 అందగత్తులు ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు మన షోలో. తిరిగిన తర్వాత అప్పుడు చూసి చెప్పండి రా అని అంటారా మీరు? అందంగా ఉంటారా లేదా అని? చాలా అందంగా ఉంటారు, అందంగా డాన్స్ కూడా చేస్తారు. మ్యూజిక్ వేసుకురా. సుష్మా గారు ఏం చేస్తుంటారు? బ్యూటిషియన్. బ్యూటిషియన్. ఇబ్రహీంపట్నం ఇంత అందంగా ఉందంటే కారణం మీరనమాట. బ్యూటిషియన్ మీరే కదా అందరినీ అందంగా చేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మా అమ్మ కూడా బ్యూటిషియన్ కోర్స్ చేసింది అనమాట. అక్కడ నేర్చుకుని వచ్చేది మా నాయనను కూర్చోబెట్టేది. లేదండి, మేము మా వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేయము. చేయరా? మా అమ్మ అయితే మొత్తం మా నాయన వాళ్ళు ఇట్లున్నాడంటే మా అమ్మ వాళ్ళనే. అమ్మ మీ పేరు? పూజ. పూజ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్నేళ్ళ నుంచి అట్లా పని చేస్తున్నారు? 8 years. 8 years. ఎప్పుడన్నా అనుకున్నారా అరే హౌస్ వైఫ్ ఎంత ఎక్కువ పని ఉంటుంది నాకు, మగవాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, ఉట్టి నాకే ఎందుకు ఈ పనులు అని ఎప్పుడన్నా అనుకున్నారా? ఏం లేదు సార్. ఏమనుకోను. అంటే మీ ఇష్టమే అది కదా, వండి పెట్టడం, అన్ని చూసుకోవడం. వంట చేస్తుంటే నాకు అందరు మంచిగా ఉందని చెప్తే నాకు ఒకటి తృప్తి లాగా ఉంటది. అది 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 కూడు పెడతారండి ఆడవాళ్ళు, మంచి కమ్మటి కూడా పెడతారు. అందుకే అంటామండి ఆడవాళ్ళు మీకు. అమ్మా మీ పేరు? మానస. మానస గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మానస అనే పదం మీద వచ్చిన ఒక పాట పాడండి ఫాస్ట్ గా. 5 మానస నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఈ మైనం నాలో లేదమ్మా, ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా. మీ ఆయన ఎప్పుడన్నా పాట పాడిండా కోసం? పాడుతుంటాడా? నువ్వే వద్దు అంటుంటాడు. అమ్మా మీ పేరు? విల్సనా. విల్సనా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీరు ఎందుకో కోపం మీద ఉన్నారు? ఏం లేదు. పొద్దునే మీ ఆయనతో కొట్లాడారు? ఏం లేదు. పొద్దున్నే అత్తపూరు స్టార్ట్ అయింది? లేదు. ఎందుకు? ఏదో జాయింట్ ఫ్యామిలీ కాదు. జాయింట్ ఫ్యామిలీ కాదు. ఈ ఇద్దరుంటే జాయింట్ ఫ్యామిలీ అయిపోతుందా? జాయింట్ ఫ్యామిలీ అంటే మినిమం 10 మంది ఉండాలి కదా. మరి ఎందుకు కోపం మీద ఉండాలి? ఎందుకో మీకు మూడ్ ఆఫ్ అయింది? ఏం లేదండి. లేదు. ఎందుకో మీకు మూడ్ ఆఫ్ అయింది? లైట్ పెట్టమనా? లేదు. ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నాయి లైట్? లేదు. చెమట వస్తుందా? ఫ్యాన్ లేదా? మీరు ఒక్కరే ఈ షో ఫ్యాన్ కింద నిల్చొని చేస్తారు మేడం. మీకు చైర్ కూడా తెప్పిస్తాను ప్లీజ్ మేడం. నవ్వుతుంది, ప్రేమగా ఉండండి మేడం. ప్లీజ్ మేడం. సారీ మేడం, కాల్ పట్టుకుంటాను మేడం. అన్నా మీరెప్పుడు భూమి పుట్టక ముందు పుట్టారు? ఎప్పుడో పుట్టానా? ముసలి తాత ముడత ముఖం. నువ్వు ఎవరో కూడా మర్చిపోయినా నేను. అమ్మా మీ పేరు చెప్పు. నా పేరు మానస, హౌస్ వైఫ్. మానస అనే పదం మీద వచ్చిన పాట చెప్పు. ఇప్పుడే పాడిరు కదా.
ఇద్దరు మానసాలు ఉన్నారు కదా ఇక్కడ. ఏం చేస్తున్నారమ్మా మీరు? హౌస్ వైఫ్. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ తర్వాత లవ్ అయింది అంతేనా? అవ్వాల్సి వచ్చిందా? ఏం లేదు. అరేంజ్ తర్వాత లవ్ మ్యారేజ్. అరేంజ్ తర్వాత ఇంకా ఆటోమేటిక్ గా లవ్ కూడా ఉంటది కదా. చేయాల్సి వచ్చింది, ఇంకా ఆప్షన్ లేదు కదా ఇంకా మీకు. వెరీ గుడ్. అమ్మా మీ పేరు? కవిత. ఏం చేస్తుంటారు? టైలర్. డంప్స్టర్స్. ఇవి యాక్టింగ్ చేయండి. అది సినిమానా, లేకపోతే పాటనా, లేకపోతే కవితనా, లేకపోతే డైలాగా, లేకపోతే సామెతనా, మీరు గెస్ట్ చేయాలి. వీళ్ళ ముగ్గురు ఉన్నారు, ఒకరు అక్కడ నిల్చుంటారు, ఒకరు అక్కడ నిల్చుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి చెవులో నేను సినిమా పేరు చెప్తా, ఆ సినిమా పేరు యాక్టింగ్ చేసి వీళ్ళిద్దరితో చెప్పిస్తారు. ఫస్ట్ మీతో ఆడుతున్నాం. ఎవరు అక్కడ యాక్టింగ్ చేసేది? మీకు ఫస్ట్ నేను ఒక సినిమా పేరు ఇస్తున్నా. ఆ సినిమా పేరు ఏంటంటే రెడీ 3, 2, 1 గో. 30 seconds. మీసాల్. చిక్స్. చంపల్. ముద్దు. ముద్దు. తాలి. కట్టడం. టైం అప్. నువ్వు యాక్టింగ్ ఆపి మీరు సైలెంట్ ఉండండి. ఇప్పుడు మీకు వచ్చిన ఛాన్స్ ఏమనుకుంటారు? సోగ్గాడే చిన్ని నాయన. సోగ్గాడే రాంగ్ ఆన్సర్. ఇప్పుడు నేను క్లూ ఇస్తున్నాను. ముద్దుల మొగుడు. ఏంటి? ముద్దుల మొగుడు. ముద్దుల మొగుడు. ఆమె చేసింది ఏంది అన్నది. అయితే పెళ్ళం అవుతుంది కదా తాలిగట్టు. ముద్దుల మొగుడు ఇస్ ది రైట్ ఆన్సర్. కూర్చుని మాట్లాడబెట్టి ఓ కవితకు. సరే ఇప్పుడు నేను మీకు ఇచ్చేది పాట, సినిమా పాట. 30 seconds start now. సిటీ మార్క్. అది కరెక్టేనా? సిటీ మార్క్ కరెక్ట్ అంటే ఓ అంటది కదా. సినిమా చూపిస్తా మామ. టైం అప్. మీరు సైలెంట్ ఉండండి. ఇంకో 2వ పాయింట్ వచ్చే ఛాన్స్ వచ్చింది. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. పాడండి. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. ఎవరు చెప్పారు? ఇందాక కూడా చెప్పిరా? ఎవరది? నువ్వు చెప్పినవా? ముందుకు రండమ్మా. ఈ 2 పాయింట్లు మీకు ఒకటే పాయింట్ ఇస్తున్నా. ఆ 2వ పాట వచ్చేసి మీరు పాడిన పాటనే, అండ్ దట్ ఈస్ ప్లే ది మ్యూజిక్. నీకు ఈజీ సినిమా ఇస్తున్నా. రెడీ 3, 2, 1 గో. వెలుగు. అబ్బా ఉప్పేసి. ఉప్పేనా? గుండెలే గోదావరి. ఏం చూపించినావు చెప్పింది అట్లా? అయ్యో వాటర్ అన్నా కదా. ఏమన్నావు? వాటర్. ఇది వాటరా? ఇది గోదావరా? తెలుసుకోండి. మీరు వాటర్ అంటే ఇది అంటున్నారేమో బయట. వాటర్ అంటే నువ్వు ఎంత ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తా. మొత్తానికి ఒక పాయింట్ వచ్చింది. రండి మీరు ముగ్గురు వెళ్ళండి. నేను మీకు ఇచ్చేది ఫస్ట్ సినిమా పేరు. కళ్ళు. ఊహలు. గుసగుసలాడే. క్యా బాత్ హై, క్యా బాత్ హై. వెరీ గుడ్. 1 పాయింట్. బిల్లికి పిల్లాపి నీకు నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ. బిల్లికి పిల్లాపి
ఇలా ఆడేటప్పుడు కూడా మీకు 1 పాయింట్ వచ్చింది. సో 2 పాయింట్లు వచ్చినాయి. రెండోది మీకు ఇప్పుడు వచ్చేది సినిమా పాట. బంతి పువ్వు జానకి జానకి అత్తారింటికి ఏరా పాట. ఏయ్ కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. విసులు 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 నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే. ఈజీ చెప్పేస్తున్నారు కాబట్టి ఈసారి టఫ్ గా సామెత ఇస్తా. సామెత ఎలా చెప్తారో చూద్దాం. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు. ఇది చేసేస్తున్నావు ఏందమ్మా? అయ్యా ఫిట్సా? దొంగోడు వచ్చింది. ఇంట్లో దొంగ ఈశ్వరుడైనా పట్టలేడు. మళ్ళీ చెప్పండి. ఇంట్లో దొంగ ఈశ్వరుడైనా పట్టలేడు. రైట్ ఆన్సర్. సోడకే మత్తెక్తాంతే ఈడుకే ఒంట్లో వేడికే పెంచుతోంది నాడికే నీలో స్పీడ్కే ఊపెక్తాంది మూడుకే సిక్కే సైడ్కే అటకెక్తాంది చూడికే. సూపర్ గా ఆడారు. మన ఆడవాళ్ళు మీకు జవాబులో ఫస్ట్ రౌండ్ ఎవరు ఇంత సూపర్ గా చాలా తక్కువ మంది ఆడతారు. అందులో మీరున్నారు. వెరీ గుడ్, వెరీ వెల్ ప్లేడ్. అద్భుతంగా ఆడి గెలిచినందుకు మీరు గెలుచుకున్నారు 3000 రూపాయలు. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్ లో ఇబ్రహీంపట్నం అంటే టాలెంట్, టాలెంట్ అంటే ఇబ్రహీంపట్నం. కరెక్టా రాంగా? కదా. డాన్స్ అంటే ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నం అంటే డాన్స్ కదా. పెళ్లిళ్ళు చేసిన బరాత్ ఆడాలన్నా ఇబ్రహీంపట్నం వాళ్ళు తర్వాతనే. అద్భుతమైన డాన్సర్లో ముగ్గురు రండి. నేను అద్భుతంగా చేస్తాను ఇబ్రహీంపట్నంలో, నా తర్వాతనే ఎవరన్నా. ఇక్కడ ఉన్న అద్భుతమైన డాన్సర్లు కూడా మీకు కూడా ఛాన్స్ వస్తుంది, మీరు కూడా చేయాలి. ఫస్ట్ అయితే వీళ్ళు ఫస్ట్ వితౌట్ మ్యూజిక్ చెప్తా. ఇది మైకేల్ జాక్సన్ గారి మ్యూజిక్ లా ఉంటది. అయితే స్టార్టింగ్ ఎట్లా ఉంటారంటే ఇక్కడ ఇట్లా ఇట్లా పట్టుకుంటారు. రెడీ? 1 2 3 4 5 6 7 8 మ్యూజిక్ తో పాటు. గారెట్? అది కూడా స్టైల్ ఉండాలి, ఒక స్టైల్ ఉండాలి. అయిపోయిన తర్వాత ఈడికి వస్తారు. వీడికి వచ్చిన తర్వాత ఎదురు ఒక అద్దం ఉందని అనుకోవాలి మనం. ఓకేనా? చేతులు తీసేయి. ఇక్కడ ఒక అద్దం ఉంది అనుకొని ఇది అద్దమేనా కాదా అని మనకు తెలియాలి. అప్పుడు ఎట్లా చేస్తాం? నువ్వు నవ్వు. ఇగో 1 2 3 జరగాలి. ఇప్పుడు కీ సౌండ్ వస్తుంది అద్దం మీదకి వెళ్ళి చుయ్ అని జరగాలి. గారెట్? అసలు జరిగినట్టు ఉండదు. అదేదో బటర్ చీజ్ మీద నడుస్తున్నట్టు ఉండాలి. నవ్వు. 1 2 3 టుయ్ అని జరగాలి. మళ్ళీ 1 2 3 టుయ్ అని జరగాలి. మళ్ళీ ఈ నుంచి పిడికలు కొట్టే స్టెప్ వేయాలి. 1 2 3 4 5 6 నిజంగా పిడిక తీసి మూతిపి కొట్టాలి లాస్ట్కి. గారెట్? 3 స్టెప్పులు రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు మ్యూజిక్ అయ్యి అర్థమైపోయిందా? ఫస్ట్ నువ్వు వెళ్ళానా? మ్యూజిక్. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? పిడికలు కొట్టమంటే నువ్వు దీని మరగట్టు రామ్మా. డెడికేషన్ లేదు, ఏం లేదు. చెల్లె బయలుదేరు. 3 2 1 మ్యూజిక్.
లాస్ట్ ఏమో అయింది నీకు. ఓకే, టాబ్లెట్లు వేసుకో. దానన్న మ్యూజిక్. పిడకలు కొడుతున్నావా, రాళ్ళు కొడుతున్నావా? ఏమో తెలియదా, దేవుడికి తెలుసు. వెళ్ళు, రండి. మ్యూజిక్. సీదా పిడక తీసుకెళ్ళి నా మూతి మీద కొట్టి. మ్యూజిక్. సో ఫైనల్ గా ఇట్స్ ఎ టై బిట్వీన్ మా చెల్లెలు అండ్ బ్లాక్. ₹1000. సిటీ కొట్టి మిట్ట మిట్ట సుతారే 1000 రూపీస్. లతే సిప్పుకొని సతారే నడుము సుత 400. పావురాలైతారే 400. నని పైరే బంకుతే రాని రే 400. డాక్టర్ ఇప్పుడు చేసిందే రిస్క్ అన్నారు నాన్న. సెకండ్ రౌండ్ అయిపోయి థర్డ్ రౌండ్కి వెళ్ళిపోదాం. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఆడాలంటే ఫుల్ గా డాన్స్ చేయాలి. డాన్స్ చేసే వాళ్ళని లోపల లాగేస్తున్నాడు. మ్యూజిక్. అమ్మ మీ టీం పేరు? సూపర్ క్వీన్స్. సూపర్ క్వీన్స్. సూపర్ ఉమెన్. సూపర్ ఉమెన్. ఎదురుగా కోన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ సోడా బుడ్డి. ఇప్పుడు ఈ బాల్ తోని ఆ సోడా బుడ్డిల్ని పడేయాలి. సింపుల్. 2 బెంచ్ మీద ఉన్నాయి పడేస్తే 100 పాయింట్లు, కింద గ్రౌండ్ మీద పడేస్తే 200 పాయింట్లు వస్తాయి మీకు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీరు సూపర్ క్వీన్స్, సూపర్ ఉమెన్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ తోనే ఆడాలి, లెఫ్ట్ హ్యాండ్ తోనే కొట్టాలి, రైట్ హ్యాండ్ వాడకూడదు. గాట్ ఇట్? మీలో ఎంతమంది లెఫ్ట్ హ్యాండర్స్? ఎస్, ఇప్పుడు ఆడండి లెఫ్ట్ హ్యాండ్ తోని. ఫస్ట్ సూపర్ క్వీన్స్ తో ఆడుతున్నాం. రెడీ? తీసుకో. ఏం చూసుకో. కిందికి వెళ్ళేస్తావా పైకి వెళ్ళేస్తావా? కిందికి వెళ్ళేస్తావా? ఎయ్యి. నాలికిట మడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసులు 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 కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ విసులు 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 నీ ఊపిరేమ గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే నీ తిట్లు కూడా తీయనైన పోయం చేలే నీ రంగు కోళ్ళు నింగిలోన రైపోజేలే నీ అందాలని అందంగా వర్ణించాలంటే పజిల్సేలే విసులు 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 సో 3 కిందకే పడేశారు కాబట్టి కింద వాటికి పడితే 200 పాయింట్లు ఈచ్ అని చెప్పాను కాబట్టి 600 పాయింట్లు. 700 కొడితే మీరు గెలుస్తారు. గాట్? టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గరం గరం సిలక నన్ను కలిగినావు గనక ప్రియ బాజానే దెబ్బై పోయే మోతే మోగిందే
పంపిస్తా పరంపురం కిలక ఏ పెట్టినా వెనుక ఇక నీ గుండెల్లో ప్రేమ కంటే ధన్యవాదాలే మత్తు పదరండి వీసనే మత్తు పదరేసే రోషనే అక్కేలి రక్కొట్టే ధైర్యమే చూసాలే నీలోనే చేసాలే సలామే వస్తాగా వస్తాలే నిన్నే ఎత్తుకొస్తా ఎవడొస్తాడో చూస్తాలే వస్తే జరగపిస్తా అయ్యలా పెడా వాయిస్తా కళాక చూపిస్తా అన్న పెట్టి పెట్టి బాబలా మోగిస్తా గలం గలం సాగ అది పలికినావు కనుక నీ అవాజనే తప్పైపోయే మోగిందే 5, 4, 3, 2, 1. Time. Draw. It's a draw. 600 మీకు 600 మీకు. ఇప్పుడు దేవుడే దిక్కు. ఎప్పుడు టాస్ వేస్తున్నాం ఇక దేవుడు డిసైడ్ చేస్తాడు. ఫస్ట్ మీరు ఆడారు కాబట్టి హెడ్స్ అండ్ టైల్స్. And the winner is hey! ₹3,000. Congratulations. అదే ఇబ్రహీంపట్నంలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటలే చూస్తూ ఉండండి, చెప్తూ ఉండండి, ఆడవాళ్ళు మీకు